దొంగలు, నేరస్తులు, కిడ్నాపర్లు అనేటోళ్లకు జాలి, దయ, కనికరం అనేటివి ఉండయి, ఉండొద్దు కూడా. గుండెని బండ లెక్క మార్చుకొని నేరాలు ఘోరాలు చేస్తేనే పని అవుతుంది. కనిగా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక కిడ్నాపర్ గాని కదా అజీబున్నదుల్లా. అసలు కిడ్నాపర్లకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అనేది ఒక్కడు కూడా కానొస్తలేదు అని దగ్గర. చూడుర్రి అసలు కదేందో. ఇగో ఈ పిల్లగాన్ని గుంజుకపోతుంటే తువ్వాలతోని కళ్ళల్లో నీళ్లు దుడుచుకుంటా అనుకుంటా శోకం పెడుతుండు చూడు. పిల్లగాన్ని కిడ్నాప్ చేసినోడు వీడేనట. మరి గడ్డపోని కిడ్నాప్ అంటున్నారు, వాడేమో తువ్వాల కళ్ళకు పెట్టుకొని ఒకటే వలవలమని చెంపల మీదంగా గడ్డం దడిచేటట్టు శోకం పెట్టి ఏడవబట్టి ఈ పిల్లగాడంతకే ఉండు. వాని గాడికెళ్ళి గుంజుకపోతుంటే గుక్కబట్టి ఏడుపు అందుకుండు విడిచిపెట్టి పోలేక. మరి ఆ పిల్లగాడు ఎందుకు ఏడుస్తున్నట్టు, కిడ్నాపర్ గాడు ఎందుకు ఏడుస్తున్నాడు అసలు అని అంటే వీళ్ళిద్దరి నడమ ఏడాది సంధి ఎడదీయరా అని అనుబంధం ఏర్పడ్డదట. 14 నెలల వయసున్నప్పుడు పిల్లగాని కిడ్నాప్ చేసినట్ట వీడు. ఇక అదివర సంధి కిడ్నాపర్తోనే ఉంటుండు పిల్లగాడు కూడా. ఇక మరి పిల్లగాని మీద ఎంత ప్రేమ పోసిండో గాని వాని దగ్గరికి వెళ్ళి గుంజుకపోతుంటే అల్లాడిపోయిండు సంటోడైతే. ఇటు కిడ్నాపర్ గాడు అటు పిల్లగాడు సెంటిమెంట్ పంట వండిందనుకో రాదు. సినిమా సీన్లు, టీవీ సీరియల్ సీన్లు కూడా పనికిరానంత సెంటిమెంట్ అవపడ్డది పోలీస్ టౌన్లోనే. రాజస్థాన్ రాష్ట్రం జయపుర కాడే జరిగింది ఇట్లా. సెంటిమెంట్ తోని కొడితే ఆయింట్మెంట్ లెక్క కరిగిపోయేటోడే అనిపిస్తుండే ఈ కిడ్నాపర్ గాని పేరేందో గాని. అరే గింత సాఫ్ట్ మనసున్న నువ్వు కిడ్నాపులు చేసుడేంద్రా సన్నాసి నీ చల్ అని మెల్లగా చెంపల మీద సప్పిడి దెబ్బలు కొట్టినట్టు చేసిరట. వీని చూసి జాలిపడ్డా పోలీసు వాళ్ళు కూడా. కానీ చూడు సెంటిమెంట్కు ఎంత పవర్ ఉంటుందో.